కార్యకర్తలను నాయకులను తీసుకెళ్ళి కార్పొరేటర్ని తీసుకెళ్ళి మేయర్ అవ్వటం ఏమన్నా గొప్ప విషయమా? అలాంటి వాటి కోసం వాళ్ళు తాపత్రయపడతా ఉన్నారు. ఎంజాయ్ చేయనియనండి, అవకాశం ఉన్నంతసేపు ఎంజాయ్ చేస్తారు. ఆ ఎంజాయ్ కష్టపడితే వచ్చే ఎంజాయ్ వేరు. వర్మ గారు పుణ్యానికి ఎవరికో బిడ్డని తీసుకొచ్చి నా బిడ్డని ఎత్తుకొని తిరుగుతానంటే ఓకే, వెల్కమ్. వాళ్ళు ఎవరు బిడ్డ అయితే కడప మీ బిడ్డ? కడప మా బిడ్డే కదా సార్, మా మేయరే కదా ఉంది. మా మేయర్ని ఇప్పుడు కూలుస్తా ఉన్నారు. ఎక్కడ ఓటు వేసి ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేని రాజీనామా చేయమనండి. అక్కడ కడప నుంచి వాళ్ళు గెలవమనండి. నిజంగానే వాళ్ళు గెలిచారు, వాళ్ళు మంచిదేని అనవచ్చు. సరే, అదే మాట వాళ్ళంటే మీ ఎంపీని రాజీనామా చేయండి. ఎవరిని అంటే ఎవరిని? మీ ఎంపీని సార్. నేను అనేది ఏంది సార్, మీరు మా పిల్లల్ని ఎత్తుకుంటున్నారు కాబట్టి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తాం. మీరు మమ్మల్ని అంటే డిమాండ్ చేస్తారు. మా కార్పొరేటర్ సార్, మా కార్పొరేటర్లను తీసుకోకుండా వీళ్ళు అవ్వగలరా? మేయర్ అవ్వగలరా? చెప్పండి, మీరు చెప్పండి. గతంలో మనకేం జరగలేదు అలాంటి? అవుతారా? గతంలో నేను అడిగేదండి కాదండి, మీ హయాంలో ఏం జరగలేదా అంటున్నా సార్. మా హయాంలో అలా ఏమీ జరగలేదు సార్. అవునా? జరగలే. ఇప్పుడు మన ఎక్కడ మీకు ఏ ప్రభుత్వంలో ఎక్కడ అసలు ఎక్కడ జరగలేదు. నేను చెప్తే మన ఇద్దరి మధ్యన అది వార్లా ఉంటది. కృష్ణాంజనేయులు గారు అప్పుడు నవ్వుతున్నారు. ఆ నవ్వులోనే చాలా అర్థాలు ఉన్నాయి. కృష్ణాంజనేయులు గారి నవ్వుకి 1 సంవత్సరంన్నర నుంచి అర్థాలు చాలా వేరుగా ఉన్నాయి. కానీ ఏదన్నా పెద్ద ఓకే కానీ సార్ చెప్పేది ఉంటే ఎందుకు పెద్ద కాదండి. ఇప్పుడు ఎవరో ఏం చేయట్లేదు, అందరూ క్షేమంగా ఉన్నారు. అసలు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు భయపడిపోతున్నారు కదా. ఇందాక నేను చెప్పాను కదా సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి రకరకాలుగా ఉన్నటువంటి అభిమానులు ఎవరికి తోచిన విధంగా వారి అభిప్రాయాల్ని తెలియపరుస్తూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులందరూ కూడా, మీడియా అంతా కూడా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ అంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రీరెడ్డి అని అంటారు. అభిమానం వేరు, సభ్యత్వం వాళ్ళకి మీకు సంబంధం లేదా? 100% సంబంధం లేదు. పార్టీకి సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉందా అని అడగండి. లేదు. సభ్యత్వం లేకుండా పార్టీ పదవులో లేకపోతే ఇంకోటో కావాలనుకుంటే రావు కదా. ఏది ఏమైనా నేను అనేది ఏంటంటే, ఈరోజు శ్రీరెడ్డి గారు మాట్లాడినా లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చాలా బలమైన నాయకత్వం, చాలా పెద్ద నాయకత్వం ఉంది. దానికి ఎవరికి అవకాశాలు ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది వారి యొక్క ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. అలానే మిగతా వాళ్ళు కూడా, పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల అవకాశాలు వస్తున్నాయి కదా. రాకుండా పార్టీ నడవట్లేదు కదా. ఇదివరకు నేను ఏపీ స్టేట్ నెట్ క్యాప్ డైరెక్టర్గా చేశా, ఇవాళ లేను, ఇవాళ ఇంకో పదవిలో ఉన్నాం. అలా పదవులు వస్తున్నాయి కదా. ఎందుకు రావట్లేదు? కొంతమందికే ఎందుకు రావట్లేదు? నీకోసం 5 సంవత్సరాలు కష్టపడ్డాం కదా, ఇప్పుడు కూడా మా వైపు చూడవా అని అదే అడుగుతున్నా సార్. నిజమే సార్, మా కోసం కష్టపడ్డారా మీకోసం కష్టపడ్డారా అనేది కాదు సార్. అవకాశాలు వచ్చినప్పుడు పార్టీకి సంబంధించిన వారికి అవకాశాలు వస్తాయి తప్పకుండా. ఓకే వంశీ, ఏంటి కడపను కూడా వదలరా? కార్పొరేట్లు అందరూ తీసుకుంటున్నారట. కాకుండా వాళ్ళు మేయర్ అవుతానంటే సంతోషం చెప్పమనండి. ఆ ఫార్ములా కూడా చెప్పమనండి. మనమేమి తీసుకోకుండా నిజంగానే మేయర్ అవుతామనంటే సంతోషం ఎట్టయితారు. అందరికీ నమస్కారం అండి. 99 టీవీ వీక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా. అన్న, ఇప్పుడు అనౌన్స్ చేశారు, ఎలక్షన్ ఉంటుంది, అనౌన్స్ చేశారు. ఈయన ఇప్పుడే మేము మేయర్ అయిపోయినట్లే మాట్లాడుతున్నారు. మరి